అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మనం ఎక్కడైనా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్తే మనకు బిచ్చగాళ్ళు చాలామంది కనిపిస్తారు. వాళ్ళు మురికైన బట్టలతోని, మాసిపోయిన గడ్డాలతోని, కంపు కొట్టే వాసనతో మనకి దగ్గరకు వచ్చి భిక్షం అడిగేసరికి కళ్ళు మూసుకొని దొరికిన అమౌంట్ రూ. 10, రూ. 20 మనం వాళ్ళకి వేసేస్తామండి. ఎందుకు ఇంత నీచమైన వాళ్ళు? మనలాంటి మనుషులే, వాళ్ళు మనలాగా అన్నీ ఉన్నవాళ్ళే. మరి ఎందుకంటే వాళ్ళు భిక్షాటన చేస్తున్నారు? ఆ భిక్షాటన చేయడానికి వెనకాల ఉన్న గ్రహాల యొక్క కారణాలు ఏమిటి అని చాలామంది కూడా ఈ ధర్మ సందేహాన్ని అడుగుతుంటే నేను అన్నానండి, ఏమండి వాళ్ళు ఒకప్పుడు బాగా ఉన్నవాళ్ళే, బాగా ధనవంతులే, కానీ ఎటువంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఒక టైంలో గ్రహాలు పరమ చెత్తగా ఉన్నప్పుడు ఆ దశలో వాళ్ళు ఎంటర్ అయినప్పుడు అన్నీ పోగొట్టుకొని సిగ్గు లజ్జ లేకుండా ఎన్ని తిట్లు తిట్టినా కూడా ఉమ్మిసుకున్నా కూడా ఉమ్మి తుడుచుకొని డబ్బు అడుక్కుంటారండి. మరి ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అని కానీ అడిగితే, ఎవరైతే బాగా ఉన్న సమయంలోనండి మన దగ్గర డబ్బు ఉండి కూడా పక్క వాళ్ళ దగ్గర అడుక్కు తినటం, మన దగ్గర మన ఖర్చుకి సంపాదనకి దేవుడు ఇచ్చినప్పుడు కూడా ఆ డబ్బుని ఖర్చు పెట్టకుండా పక్క వాళ్ళ చేత ఖర్చు పెట్టించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్కి వెళ్తామండి, నలుగురం ఫ్రెండ్స్, పాపం అందరూ తలా కొంత వేస్తారండి బిల్లు వచ్చినప్పుడు. ఒక వ్యక్తి చాలా తెలివిగా వీళ్ళందరూ వేస్తున్నారులే, నేను తేలేదురా పర్సు ఇవాళ మర్చిపోయాను అంటాడు. ఖచ్చితంగా వాడు బిచ్చగాడు నెంబర్ 1 అండి అవుతాడు. ఒక అమ్మాయి ఉందండి, ఎప్పుడు కూడా తన భర్త మంచి బ్యాంక్ జాబ్ చేసి ఎంత సంపాదించినా కూడా తన పిల్లలకి తన అన్నిటికి కూడా తన తల్లి మీద డిపెండ్ అయి ఉంటుందండి. తల్లిని పీడించి అన్నమాట, మామూలుగా పీడించదు ఆమె. తల్లిని ఎలా చేస్తుందంటే, తాను తినడానికి కావాల్సిన ఆహార పదార్థాలు అన్నీ కూడా తల్లి సమకూర్చాలి అని చెప్పేసి, భర్త బాగుండి 2 పిల్లలు బాగున్నా కూడా వాళ్ళ మీద అలా పడి తింటూ ఉంటుందన్నమాట ఆమె కూడా ఒకరోజు ఖచ్చితంగా బిచ్చగతి అవుతుంది. అలాగే మనం కానీ చూసుకుంటే, ఎవరికైతే అన్నీ ఉండి కూడా లేనట్టు నటిస్తూ పక్క వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ వస్తూ ఉంటే, ఖచ్చితంగా వాళ్లకు భగవంతుడి యొక్క శాపం వల్ల, గ్రహాల యొక్క శాపం వల్ల తప్పకుండా ఆ యొక్క దరిద్రం అనేది ఏర్పడి బిచ్చగత్తెలుగా తయారవుతారన్నమాట. భగవద్గీతలో భగవంతుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడండి, ఏదన్నా పని చేస్తూ జీవించండి, చేతికొచ్చిన పని ఖచ్చితంగా చేయండి, అలాగే భిక్షాటన మాత్రం చేయకండి. ఏ జన్మలో ఎవరు ఏదైనా మారొచ్చి మరి మరో జన్మలో ఉన్నత స్థితిలోకి పెరగొచ్చేమో రావచ్చేమో, కానీ భిక్షగాడు మాత్రం జీవితాంతం జన్మలకి బిచ్చగాడుగానే పుడుతూ ఉంటాడు. ఇది తదాస్తు అని చెప్పేశారండి. ఎందుకంటే బిచ్చగాడికి డెవలప్మెంట్ అయ్యే అవకాశం లేదు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడని చెప్పేసి అన్నీ పోయినోడు కొత్తగా బిచ్చగాటానికి వచ్చినోడు ఇదేదో బాగుంది, గిన్నె చెయ్యి చాప కానీ ఇలా పడేస్తున్నారు, కాయిన్లు పడేస్తున్నాయి, బాగుందని చెప్పేసి ఉదయం రాత్రి మధ్యాహ్నం తేడా లేకుండా ఇలా చేతులు చేస్తూ పడుకుంటూ ఉంటాడట మనిషి. అలాగా కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అని సామెత ఉంటుంది. ఈ భిక్షాటన అనేది పరమ దరిద్రమైనది. ఉచితంగా డబ్బు రావాలి. ఈరోజు మనం చేస్తున్న పని కూడా అంతే. మనకు భగవంతుడు తినడానికి తిండి ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఒక దరిద్రపు ప్రభుత్వాలు వచ్చి వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ సీట్ల కోసం వాళ్ళు మనల్ని బిచ్చగాళ్ళని చేస్తున్నారు. అంటే మీకు ఫ్రీ కరెంట్ ఇస్తాము, మీకు ఫ్రీగా బస్సు ఫ్రీగా చేస్తాము, మీకు అది ఫ్రీగా చేస్తాం. ఎందుకు చేయాలి? మీరెవరు మాకు ఫ్రీగా చేయడానికి? నాకేమన్నా అవిటితనం ఉందా, నాకేమన్నా చేతగానితనం ఉందా అని సిగ్గు లజ్జ లేకుండా మనం ప్రశ్నించాలి. కానీ ప్రజలందరినీ కూడా బిచ్చగాళ్ళని చేసి ఆ బిచ్చగాళ్ళ మీద ఆధిపత్యం చేసి నడిపించేదే ప్రభుత్వం అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా బిచ్చగాళ్ళని కావద్దు. ఈరోజు కూడా మీరు ఆర్టీసీ బస్ ఎక్కండి, డబ్బులు ఇవ్వండి, టికెట్లు ఇస్తారు. నాకు ఉచిత ప్రయాణం అండి మీకు అంటే అక్కర్లేదండి అని చెప్పండి. అది గొప్పతనం అంటే. కరెంటు బిల్లు వస్తుంది, 200 యూనిట్లు లోపలే వచ్చినా కూడా వెళ్ళి లైన్లో నిలబడి మీరు కరెంటు బిల్లు కట్టండి, గవర్నమెంట్కి డబ్బు కట్టండి మీరు వాడుకున్నందుకు. ఆయన అంటాడు మీకు ఫ్రీ కదండి, నాకు సిగ్గు లజ్జ ఉంది, నాకు ఫ్రీ అక్కర్లేదు, నేను బిచ్చగాన్ని కాదలుచుకోలేదు అని చెప్పే స్థితి ప్రతి మనిషికి కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, భిక్షాటన కంటే మించింది, ఫ్రీగా వచ్చిన వస్తువుని వాడుకోవడం అంత మించింది దరిద్రం మరొకటి లేదు. ఖచ్చితంగా మనల్ని బిచ్చగాళ్ళని చేసి మనకు ఏది లేకుండా చేసేటువంటి నాయకులు ఈ రోజుల్లో ప్రజల్లో ఉన్నారు. కాబట్టి మీరందరూ అప్రమత్తులై ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.